Hi, hello friends, welcome to my channel Candlestick Psychology.
హాయ్ హలో గైస్. సో ఈరోజు మనం చేసిన ట్రేడ్స్ కోసం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పర్స్పెక్టివ్లో ట్రేడ్ చేయడానికి నేను ట్రై చేశాను, ఎక్కడ నాకు మిస్టేక్ జరిగింది, ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రైట్ ఆపర్చునిటీస్ తీసుకున్నాను అని చెప్పడానికి రీజన్స్ చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రేడ్. ఇక్కడ మార్కెట్లోని ఆఫ్టర్ మార్కెట్ ఏం జరుగుతుందని అంటే, ఇన్ దిస్ పర్టిక్యులర్ ఏరియా దిస్ వన్ ఈజ్ నాట్ ఎ సపోర్ట్. వై? బికాజ్ మార్కెట్ అనేది ఒక అప్ సైడ్ నుంచి మార్కెట్ వస్తునేటప్పుడు ఇంత వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ తర్వాత కూడా
అగైన్ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. ఇట్ మీన్స్ సెల్లర్స్ అనే వాళ్ళు దీన్ని ఫుల్ఫిల్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్తారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. దిస్ వన్ ఈస్ ద విన్నింగ్ ట్రేడ్. ఆఫ్టర్ దట్ మార్కెట్ అనేది బయ్యర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూస్తే నాకు ఇక్కడ అగైన్ బయ్యర్స్ అనే వాళ్ళు వెరీ స్ట్రాంగ్గా ఎంటర్ అయిన తర్వాత సో నేను బయ్యింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో విన్నింగ్ ట్రేడ్. అండ్ ఆఫ్టర్ అగైన్ నేను ట్రేడ్ తీసుకున్నాను. సి వెరీ స్ట్రాంగ్ బయ్యర్స్ ఎంట్రీ. సి ఆఫ్టర్ మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది అని చెప్పి బయింగ్ ఎంట్రీ తీసుకుని దిస్ వన్ ఈజ్ ఆల్సో విన్నింగ్ ట్రేడ్. అండ్ దిస్ వన్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా సి మార్కెట్ అనేది నేను బై సైడ్ ఇంకా వెళ్ళాలి కదా అన్న పాయింట్ ఆఫ్ లో నేను ఎంట్రీ తీసుకున్నాను. బట్ దిస్ వన్ ఈజ్ ద డోజీ. సో దట్స్ వై నో లాస్ అండ్ నో ప్రాఫిట్. అగైన్ నేను కంటిన్యూషన్ గానే ట్రేడ్ తీసుకున్నా. సి దిస్ వన్ ఈజ్ ద లిటిల్ బిట్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ సి ఇక్కడ నేను తీసుకుంది బయింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను అగైన్. బట్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా సెల్లర్స్ ఆర్ ఎంట్రీ. ఆఫ్టర్ సెల్లర్స్ ఎంట్రీ దిస్ వన్ ఈస్ ద వెరీ వీక్ క్యాండిల్. బట్ సమ్ టైమ్స్ ఏం జరుగుతుంది అని అంటే స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ సెల్లర్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ పర్టికులర్ పాయింట్లో ఆఫ్టర్ డోజీ వచ్చిన తర్వాత కూడా నేను ఏ పర్స్పెక్టివ్ చూసి నేను బయింగ్ సైడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే సెల్లర్స్ ఏరియా దగ్గర సెల్లర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను బై సైడ్ తీసుకున్నాను. బట్ లిటిల్ బిట్ వెరీ వీక్ సెల్లర్స్ ఎంట్రీ. ఆఫ్టర్ నేను వెయిట్ చేసిన తర్వాత ఆఫ్టర్ అగైన్ మళ్ళీ బయ్యర్స్ ఇంట్రెస్ట్ అని తెలిసిన తర్వాత సో గో విత్ బయ్యర్స్ అగైన్. దిస్ వన్ ఈజ్ ఆల్సో విన్నింగ్ ట్రేడ్. ఆఫ్టర్ దట్ అగైన్ బయ్యర్స్ బయింగ్ ఎంట్రీ తీసుకుని దిస్ వన్ ఈజ్ ఆల్సో విన్నింగ్ ట్రేడ్. సో అగైన్ దిస్ వన్ ఈజ్ ఆల్సో విన్నింగ్ ట్రేడ్. సో ఇక్కడ కొన్ని రీజన్స్ నేను చెప్తాను చూడండి. మార్కెట్లో ఏం జరుగుతుందనంటే నేను చూసిన పర్స్పెక్టివ్స్ చెప్తాను. సో ఈ వీడియోలో నేను కంటిన్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ట్రేడ్ చేయడానికి రీజన్స్ ఏంటన్నది కూడా నేను డిస్కషన్ చేస్తాను. లాస్ట్లో నాకు ఒక కామెంట్ వచ్చింది, సార్ కంటిన్యూషన్లో మనం చేయలేమా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నన్ను ఒకరు అడగడం జరిగింది. సో అందువల్ల నేను కంటిన్యూషన్గా నేను ట్రేడ్స్ తీసుకోవడం అనేది జరిగింది. మార్కెట్లో నీ కంటిన్యూషన్ కావచ్చు లేదు అనుకుంటే ప్రీవియస్గా నేను ట్రేడ్ చేసేటప్పుడు నాకు ఆపర్చునిటీ దాన్ని బట్టి నేను ట్రేడ్ చేశాను. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కూడా ఏంటంటే మార్కెట్ రివర్స్ అవుతుంది. సో అగైన్ సపోర్ట్ తీసుకుని మార్కెట్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా మార్కెట్ అనేది కన్సాలిడేషన్స్ జరిగింది. ఆఫ్టర్ కన్సాలిడేషన్స్ జరిగిన తర్వాత బయ్యర్స్ అనే వాళ్ళే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు అండ్ ట్రెండ్ ఆల్సో అప్ ట్రెండ్లో ఉన్నది. సో ఈ పర్స్పెక్టివ్స్ ఆలోచించుకొని నేను మార్కెట్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సపోర్ట్ ఉన్నది. అట్ ద సేమ్ టైం చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవాలనుకుంటారు. ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయండి, చూపిస్తాను నేను. వన్ ఈజ్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా ఇక్కడ మీరు చూసినట్టయితే దట్ వన్ ఈజ్ ద రా ఫిగర్. అంటే మార్కెట్లో ఒక రౌండ్ ఫిగర్ దగ్గర నుంచి బయ్యర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో దట్స్ వై నేను అక్కడ బయింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సెల్లర్స్ కూడా స్ట్రాంగ్గా వస్తున్నారు అన్న పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకొని సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకొని విన్ అయింది. నెక్స్ట్ అగైన్ బయ్యర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా అని పర్స్పెక్టివ్ చూసాను. బయ్యర్స్ ఆల్సో ఇంట్రెస్ట్. సో ఆఫ్టర్ దట్ దిస్ ట్రేడ్ అండ్ దిస్ ట్రేడ్, ఈ ట్రేడ్స్ విన్ అయిన తర్వాత ఇక్కడ నాకు డోజీ రావడం వల్ల నేను ఎటువంటిది నాకు ప్రాఫిట్ లేదు, అట్ ద సేమ్ టైం లూజ్ అనేది కూడా లేదు. బట్ అగైన్ ఇక్కడ కూడా నేను బయింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. బట్ దిస్ వన్ లూజింగ్ ట్రేడ్. సెల్లర్స్ అనేవాళ్ళు అక్కడ లిటిల్ బిట్ ఇంట్రెస్టెడ్. బట్ ఏంటంటే చూడండి మార్కెట్ ఏం జరుగుతుంటుంది అని అంటే ఇక్కడ కూడా బయ్యర్స్ అనేవాళ్ళు ఫుల్ఫిల్ చేసుకొని ఆఫ్టర్ దట్ సెల్లర్స్ రావడం జరుగుతుంటుంది.
సో ఆ పర్స్పెక్టివ్లో నేను బయ్యింగ్ తీసుకున్నాను, బట్ ఈ ట్రేడ్ అనేది నాకు ఫెయిల్ అయింది. అగైన్ ఇక్కడ సెల్లర్స్ ఎందుకు వచ్చారనుకొని నేను అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు మార్కెట్లో బయ్యర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. సో అగైన్ బయింగ్ ట్రేడ్. అంటే మార్కెట్లో మనం ఎక్కడి నుంచి మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తాది అన్న పర్స్పెక్టివ్ కూడా మీరు చూడాలి. సో నేను లైవ్ ట్రేడ్ చేసింది కూడా ఈ వీడియో ఎండింగ్లో నేను ఎడిట్ చేసి నేను పోస్ట్ చేస్తాను. ఓకే, ఐ థింక్ నేను చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. పర్ఫెక్ట్గా అనలైజ్ చేస్తే సమ్ టైమ్స్ చూడండి, ఇప్పుడు నాకు ఇది మిస్టేక్ కావచ్చు, ఇక్కడ ఒక ట్రేడ్ అనేది నేను లూజ్ అయ్యాను. బట్ నా ట్రేడ్ నేను లూజ్ అయ్యానన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకునే దానికన్నా నా ట్రేడ్ అయితే రైట్, సమ్ టైమ్స్ లూజ్ అవ్వచ్చు. 10/10 అన్నది ఎవ్రీ టైం రావచ్చు, రాకపోవచ్చు. మోస్ట్ ప్రాపర్లీ వస్తుంది ఎప్పుడు మీరు ట్రేడ్ రైట్ చేసేటప్పుడు. బట్ సమ్ టైమ్స్ మీరు లూజ్ అవుతుంటారు. ఎలాగా మీరు ట్రేడ్ రైట్ చేసిన 10/8 or 9 అయినా సరే మీకు వస్తుంది. కానీ మీరు ట్రేడే రాంగ్ చేశారనుకోండి, 10/1 or 2 అన్నది మీకు లక్కీగా మీకు ప్రాఫిట్ వస్తుంది తప్ప, కానీ దట్ ఈజ్ నాట్ ఏ రియల్ ట్రేడింగ్ అన్నమాట. సో పర్ఫెక్ట్గా తెలుసుకొని చూసుకొని మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నా దగ్గర ఉన్న మెటీరియల్ కానీ ఎవరైనా పర్చేస్ చేసుకుందాం అనుకుంటే నా ఛానల్ని ఒక 10 మెంబర్స్కి షేర్ చేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే షేర్ చేసింది 599 రూపీస్కి నేను ప్రొవైడ్ చేసిన నా దగ్గర ఉన్న మెటీరియల్. ఆ మెటీరియల్లో ఏముంటుంది అంటే క్యాండిల్స్టిక్ ఫార్మేషన్స్ కావచ్చు, చార్ట్ ఫార్మేషన్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం ఫ్రేమ్స్లో ఉన్న సెనారియోస్ కావచ్చు, దాంట్లో ఉన్న ఏ పర్స్పెక్టివ్లో మనం చూస్తాం, సమ్ స్ట్రాటజీస్, ఇలా కొన్ని ఉంటుంది మెటీరియల్. లేదు ఓవరాల్గా నేను దగ్గర క్లాసెస్ నేర్చుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో దానికి మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, కొత్తగా ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్ని ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. సో కంప్లీట్గా నాదంతా ప్రైజ్ యాక్షన్స్ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, షేర్ చేస్తూ ఉండండి. ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్కి అందరికీ నేను చెప్తుంది, నా రిక్వెస్ట్ ఏంటంటే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇట్ విల్ నాకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, ఐ థింక్ నేను చెప్పిందంతా మీకు అర్థమైంది అనుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే.